డిఎన్ఏలో జాయిన్ అయ్యారు దిలీపాచారి గారు. నమస్తే దిలీపాచారి గారు. సో అదేవిధంగా మనతో పాటు చరణ్ కౌశిక్ గారు జాయిన్ అవుతారు. అదేవిధంగా వెదర్ ఎక్స్పర్ట్స్, క్లైమేట్ చేంజ్ ఎక్స్పర్ట్ భాస్కర్ రెడ్డి గారు, క్లైమేట్ ఇంజనీరింగ్ ఇన్నోవేటర్. అదేవిధంగా డాక్టర్ రఘు గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా రఘు గారు నమస్తే అండి. నమస్తే రఘు గారు, వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి, ప్లీజ్. సో ఏంటి సార్, ఎల్నినో అయితే క్లియర్, స్ట్రాంగ్ ఎల్నినో అవుతుందా, మోడరేట్ ఎల్నినో దగ్గర అవుతుందా, ఏమనిపిస్తుంది వెదర్ మోడల్ చూస్తే? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఉన్న అన్ని రకాల డైనామికల్ మోడల్స్ ఇంక్లూడింగ్ ఐఎండి మోడల్స్ కూడా మనం ప్రిడిక్ట్ చేస్తుంది స్ట్రాంగ్ ఎల్నినో అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కూడా ఎస్పెషలీ మనకి సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి నవంబర్ డిసెంబర్ కి పీక్ వెళ్తుందండి. ఆ తర్వాత దట్ విల్ కంటిన్యూ అప్ టు జనవరి. దెన్ మనకి మార్చ్ నుంచి మళ్ళీ ఇది తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా నెక్స్ట్ మళ్ళీ మనకి జూన్ జూలై వరకు ఎల్నినో కండిషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ న్యూట్రల్ కండిషన్స్ డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న అంచనా. అంటే సార్ మనకి ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత ఎల్నినో స్ట్రాంగ్ అయినా మన మీద అంత ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే వింటర్ సమయం. ఇప్పుడు వీక్ ఎల్నినో నుంచి మోడరేట్ ఎల్నినో ట్రాన్సిషన్ లోనే ఈ సిచ్యువేషన్ ఉంది. అంటే సార్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఓన్లీ రెయిన్ఫాల్ కాదండి. ఈ ఎల్నినో వల్ల టెంపరేచర్స్ వల్ల చేంజెస్ కూడా ఉంటాయి మనకి. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ టెంపరేచర్ చేంజ్ మనకి ఓకే వింటర్ లో మనకి కొంచెం వామ్ గా ఉంటుంది, సో నో ఇష్యూ అనుకుంటాం. బట్ ఇవి క్రాప్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాయండి. ఎందుకంటే మనకి వాతావరణ పరిస్థితుల ప్రకారమే నేచర్ లో ఉన్న క్రాపింగ్ అన్నది కూడా ఉంటుందండి. సో మనకి వర్షాకాలమే ఎందుకు వరేస్తాం అంటే వర్షాకాలంలో వరి ఎక్కువ వర్షం ఎక్కువ పడడం వల్ల వరికి కావాల్సిన వాటర్ దొరుకుతుంది. అంత పర్టికులర్ టెంపరేచర్స్ రేంజెస్ ఉంటాయండి ఒక్కొక్క క్రాప్ కి. సో ఆ క్రాప్ టెంపరేచర్ రేంజ్ కన్నా ఎక్కువ ఉండడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వీట్ మనకి నార్త్ ఇండియాలో టెంపరేచర్స్ పెరిగినాయి అనుకోండి ఫర్ సపోజ్, వీట్ అన్నది మనకి ఈల్డ్ బాగా తగ్గిపోతుందండి. ఎందుకంటే టెంపరేచర్ మనకి ఏమంటాం సింపుల్ గా చెప్పాలంటే మనకి గింజ వచ్చిన తర్వాత పసిరి గింజ త్వరగా ఎండిపోతుందండి ఈ టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల. సో మనకి రావాల్సిన దానికన్నా ముందే హార్వెస్ట్ అయిపోతుంది క్రాప్ అన్నది. సో అటువంటి ఇబ్బందులు ఉంటాయి. అంతేగాక మనం టెంపరేచర్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే భూమి యొక్క సర్క్యులేషన్ ఏదైతే ఉందో మనకి వీ హ్యావ్ ఆల్రెడీ వన్ వెరీ కామన్ థియరీ అండి, ఎనర్జీ నాట్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్, రైట్? సో మనం ఈవెన్ ఎర్త్లో కూడా ఎవ్రీథింగ్ ఈస్ కన్జర్వేటివ్. వాట్ ఎవర్ టెంపరేచర్ పెరుగుతుంది అంటే దట్ హ్యాస్ టు బి సమ్వేర్ హ్యాస్ టు బి కూల్ డౌన్, రైట్? దెన్ ఓన్లీ దిస్ కన్జర్వేషన్ లా వర్క్స్ బెటర్, రైట్? సో మనకి ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. మనకి ఇండియాలో ఇష్యూ ఉంటే మేబీ సమ్వేర్ ఎల్స్ విల్ హ్యావ్ ది అనదర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. మనకి ఎల్నినో గురించి మాట్లాడుతున్నాం కంపల్సరీ, నో డౌట్. మన ఇండియాలో వర్షపాతం తగ్గుతుందండి, నో డౌట్. బట్ అట్ ది సేమ్ టైం చైనా అండ్ ఈస్టర్న్ ఏదైతే మనకి ఈస్ట్ పసిఫిక్ లో ఏదైతే ఉన్నాయో ఆ దేశాల్లో వర్షపాతం పెరుగుతుందండి ఇప్పుడు. సో ఇట్స్ లైక్ ఏ వైస్ వర్స. ఒక దగ్గర పెరుగుతుందంటే ఒక దగ్గర తగ్గాల్సిందే, ఇంకో దగ్గర తగ్గుతుందంటే వేరే దగ్గర పెరగాల్సిందండి. ఇది మనకు ఉంది. సో మనకి ఎఫెక్ట్ అనేది యాజ్ పర్ ఇండియా పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం డెఫినెట్లీ రెయిన్ఫాల్ గా ప్రకారం చూసుకుంటే మనకి ఇప్పుడు తగ్గుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఈవెన్ ఆగస్ట్ లో కూడా ప్రస్తుతం మాకున్న ఫోర్కాస్టర్స్ ఏదైతే ఇండియన్ ఐఎండి ఫోర్కాస్ట్ చూసుకున్నట్లయితే స్టిల్ మనకి తెలంగాణ పరంగా అయితే నార్మల్ అండ్ నియర్ నార్మల్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఎబో నార్మల్ కండిషన్స్ బిలో కండిషన్స్ లేవు, బట్ నియర్ నార్మల్ యాజ్ ఏ హోల్ చెప్తున్నారండి. బట్ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుందా ఇంపాక్ట్? నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుందా ఇంపాక్ట్? సారీ సార్, ఎల్నినో ఇంపాక్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుందా? ప్లీజ్, ఎల్నినో ఇంపాక్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుందా? అది ప్రస్తుతం డెఫినెట్లీ అండి కొంచెం అంటే ఇటువంటి ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, బట్ డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ కూడా కొంచెం ఎల్నినో అన్నది ఒక రోజులో మారిపోయే స్థితి కాదండి. ఇది కాలక్రమేణా తగ్గుతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ 8 to 9 years ఉండే ఫినామినా. సో 8 months to 9 months ఉండే ఫినామినా. సో మనం ప్రస్తుతం ఉన్న మోడల్స్ ప్రకారం చూసుకుంటే బై 27 March తగ్గుముఖం పడుతుంది. అండ్ హలో చెప్పండి సార్, చెప్పండి.
Yeah. మనం అది ప్రస్తుతం మోడల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మార్చి తర్వాత తగ్గుముఖం పడుతుంది అండ్ ఎస్పెషల్లీ జూలై ఆగస్ట్ ఆ టైంకి న్యూట్రల్ కండిషన్స్ వస్తున్నాయండి. ఓకే. సో మన తెలంగాణ పరంగా చూసుకుంటే జూలై ఆగస్ట్ ఆర్ ద పీక్ రైన్ఫాల్ మంత్స్ ఫర్ అస్. ఎస్పెషల్లీ జూలైలో మనకి సగటు వర్షపాతం 218 మిల్లీమీటర్లు అండి యావరేజ్ గా చూసుకున్నట్లయితే. సో అదే మనకు మెయిన్. సో ఆ టైంలో మనకి న్యూట్రల్ కండిషన్స్ రావడం వల్ల వీ మే ఎక్స్పెక్ట్ సమ్ గుడ్ రైన్స్ ఓవర్ ది తెలంగాణ నెక్స్ట్ ఇయర్. ఇట్ మే హ్యాపెన్. ఓకే. బట్ ఇప్పుడు ప్రస్తుతం యాజ్ పర్ ది థియరీ చూసుకున్నట్లయితే న్యూట్రల్ కండిషన్స్ లో ఇండియన్ ల్యాండ్ ఇప్పుడు కూడా కొంచెం మంచి వర్షపాతం అయితే రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే. 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 నెక్స్ట్ మనతో పాటు భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, క్లైమేట్